మాటలు ఏం చెప్తావు? ఒక్క మాటలంటే ఇంకా ఇండస్ట్రీ హిట్ ఇది ఇంకా. వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఏంటి మూవీలో? సూపర్ హిట్ లాస్ట్ ఫైట్ అసలు శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా? సూపర్ ఉంది బ్రో, నిజంగా సూపర్. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా? సూపర్ అసలు ఇంకా ర్యాంపేజ్ ఇంక సినిమా మాత్రం. కమింగ్ టు అంటే బేసికల్లీ పుష్ప 1కి నార్మల్గా ఉంది, పుష్ప 2 స్టోరీ ఎలా అనిపించింది? సూపర్ అసలుకి ఏం రాసి చూడ కానీ సూపర్ అసలు. సుకుమార్ డైరెక్షన్ మాత్రం గొంతు కూడా పోయింది, అంతలా ఉంది. చెప్పగల క్లైమాక్స్ ఫైట్ వేరే లెవెల్. అది అంటే ప్రైస్ 1000 రూపాయలు పెట్టారు కదా, పెట్టుకోవచ్చు అంటే మూవీ పర్లాసా అసలు 1000 రూపాయలు కాదు 1500 పెట్టిన చూడొచ్చు సినిమా. ప్రాసెస్ అవుతుంది. 1000 కోట్లు క్రాస్ చేసి బ్రో. మూవీ పుష్ప 2 ఎలా అనిపించింది? కొత్త వాళ్ళు ఉందన్న. పుష్ప 3 గురించి వెయిటింగ్. క్లైమాక్స్ మాత్రం కొత్త ర్యాంపే. హైలైట్ సీన్ ఏంటి మూవీలో? హైలైట్ సీన్ క్లైమాక్స్ అన్న, అది పుష్ప 3 గురించి వెయిటింగ్ నేను అంతే. ఒకటే కాటేరమ్మ కొడుకు వచ్చాడు, కానీ ఇప్పుడు పుష్పరాజు మామూలుగా ఉండదు. కొత్త వాళ్ళ సినిమా. చాలా మంది ట్రోల్ చేశారు కదా, ట్రోల్ చేసే వాళ్ళకి రోజు ఏం చెప్తాను, సినిమా మాత్రం బాగున్నా. రోజుని పక్కన పెట్టి సినిమా వచ్చి సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. అన్న 2000 కోట్లు కొట్టింది పక్క, 2000 కోట్లు. పుష్ప 2లో వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఏంటి? వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ అంటే వాళ్ళ అన్నయ్య కూతురుని తీసుకెళ్తే అదే హైలైట్ అన్న. సినిమాకి అయితే అదే హైలైట్. అనిపించిందా క్రేజీ బాగా? పుష్ప 2 అనిపించింది. పుష్ప 2 అయితే ఉచ్చకోత చూపించాడు. పుష్ప 2 అయితే క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? అదే అన్న, ఉచ్చకోత క్లైమాక్స్ సీన్ అదే. శారీ కట్అవుట్ కట్టుకుంటే అప్పుడు గంగోత్రిలో ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు కట్టుకున్నారు కదా శారీ. ఈ శారీ కట్అవుట్ ఎలా అనిపించింది? ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇదే బెస్ట్ అంటారు అందరూ, ఇదే అంటారు బెస్ట్ అంటారు, ఇదే అంటారు. ఎవ్వడు చేయలేడు, అల్లు అర్జున్ తప్ప ఇంకెవ్వరు చేయలేరు. అన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం చేయొచ్చు అన్న, 1000 పైన చేయొచ్చు ఈజీగా. 1000 లో వచ్చింది 2K ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. మినిమం పెట్టుకోవచ్చు. 1000 అయితే క్రాస్ చేసింది. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ శ్రీలీల కాదు, శ్రీలీల బాగుందన్న. ఐటమ్ సాంగ్ సూపర్. ఫైట్ సీన్స్ కమింగ్ చూస్తే యాక్టింగ్, ఫైట్ సీన్స్, యాత్ర సీక్వెన్స్ అయితే హైలైట్. ఆ సెట్స్ కానీ మొత్తం అయితే హైలైట్. యాత్ర సీక్వెన్స్. యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ రష్మిక అయితే బాగా చేసింది అన్న. శ్రీవల్లే అనిపించుకుంది సినిమాలు, శ్రీవల్లే అని అనిపించుకుంది. పుష్ప 2 ఎలా అనిపించింది మొత్తానికి? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఎలా అనిపించింది అంటే హైలైట్ సీన్ ఏంటి? శారీ క్యారేజ్ శారీ సీన్ ఎలా? సూపర్ అన్న, చాలా బాగుంది. శారీలో ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఓకే, అంటే ఈ పుష్ప 2 అనుకున్న రేంజ్లోనే కనబడ్డారు అల్లు అర్జున్ గారు. ఇంకా పైగా హై లెవెల్ అవుతుంది, బాగుంది, చాలా బాగుంది. ఓకే, శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది, బాగా చేశారు. యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ ఒకటి ఉండిద్ది అంటున్నారు. అది చాలా హైలైట్గా ఉంది ఆ సీను. శారీలో ఎంట్రీ సీన్ లుకింగ్ ఎలా అనిపించింది? సూపర్. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. కొట్టిందా? హిట్, పక్కా హిట్. బ్రేక్ చేసిద్దా? రీసెంట్గా బ్రేక్ ఖచ్చితంగా బ్రేక్ చేసిద్ది. అల్లు అర్జున్ గారు కావాల్సిన రేంజ్లోనే కనబడ్డారు. సూపర్, చాలా బాగా. ఏం చెప్తారు? చాలా బాగుంది, సూపర్ హిట్ సినిమా.